మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగు ప్రజలందరికీ గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది, ఎందులో బాగుంటుంది, ఎందులో బాగుండదు, శత్రువులు ఎలా ఉన్నారు అని చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి. తప్పనిసరిగా తల్లి, ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, కన్యారాశి వారు వీరి జీవిత కాలంలో ఎప్పుడూ ఎదురు చూడనట్టుగా ధనం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ పరాభావనామ సంవత్సరంలో వచ్చేసింది. అందుకని వీరికి వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఒక ఇంత ఎక్కువగానే ఉంటుంది. ఒక 8 రూపాయల ఆదాయం వస్తే 11 రూపాయలు ఖర్చు ఉంటుంది. 8 రూపాయల ఆదాయం 11 రూపాయలు. 11. ఓకే. అంటే ఆదాయం వ్యయం. మనం అనుకుంటాం ఇలా 8 రూపాయలు వస్తే ఇలా 11 రూపాయలు ఖర్చు అవుతుందని. అది కాదు. అది శ్రమ, మనం చేసే పనులు, మనం చేసే ఉద్యోగము, వ్యాపారం, ఇవన్నీ అనమాట. అన్ని కలిపే వస్తాయి. వీటన్నింటిని ఆదాయం కింద చూస్తారు. అంతకంటే ఇంకా కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందుకని కన్యారాశి వారికి ఒకంత ఈ సంవత్సరం అంతా కూడా ఎదురు చూపులే. ధనం కోసం ఎదురు చూస్తారు. ఆకస్మిక ధన లాభం కోసం ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆశలు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళల్లో ఈ 2026 పరాభావన సంవత్సరంలో గుప్త నిధుల వేట ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. ఆకస్మిక ధనం కోసం, ఏదైనా కలిసి వస్తుందని, బ్లాక్ మనీ కోసం, ఇంకో దానికోసమో కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవడం, ఇటువైపు రంగం పరిగెడుతుంటుంది. మోసపోవడం కూడా జరుగుతుంది. సర్వసాధారణం. ఎదురు చూస్తుంటారు. కోట్లల్లో కలలగనేటువంటి రాశి కన్యారాశి. ఏది పరాభావనం సంవత్సరంలో. అందుకని కలగానే మిగిలిపోతుంది తప్ప వాస్తవానికి దగ్గరగా ఉండలేరు. ఇది కన్యారాశి వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఉద్యోగం మారాలి, ఇక్కడ మాకు స్ట్రెస్ అవుతుంది అనుకునే వారికి ఈ ఏడాది బాగుంటుందంటారా, కలిసి వస్తుందంటారా, మారచ్చు అంటారా? ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. కన్యారాశి వారు ఈ పరాభావన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా వీళ్ళ ఉద్యోగాల మీద అప్పు చేసి వేరే వాళ్ళకి అప్పిస్తారు. చూడండి, అక్కడ ఇరుక్కుపోతారు. ఏదో కలిసి వస్తుందని మోసపోయి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఉద్యోగస్తులే చేసేది కూడా ఉద్యోగస్తులే. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు, వారి జీతం 20,000 30,000 వచ్చిందని అనుకుందాం. ఆ జీతాన్ని తాకట్టు పెట్టి 2-3 లక్షలు అప్పు తీసుకొచ్చి తక్కువగా ఎదిగిపోదాం అనేటువంటి తాపత్రయంతో వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోతారు. అది జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రలోభాలు కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా జరగనున్నాయి, అందులో డౌట్ లేదు. వివాహ యోగం ఉందంటారా మరి? కన్యారాశిలో ఉన్నటువంటి వివాహ యోగము అవకాశం ఉన్నంత వరకు లేదు. చాలా అసలు ఉన్నదే అనుకుంటే కుదరవు. అలానే ఉంది వీళ్ళ పరిస్థితి. స్త్రీలకు లేదంటారా, పురుషులకు లేదు? ఇద్దరికి అంతే. కన్యారాశిలో ఉన్నటువంటి వివాహ ప్రయత్నం కంటే వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం మీద దృష్టి పెట్టడం మంచిది. వివాహం జరిగి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో మరి ఈ సంవత్సరంలో శుభవార్తలు వినే ఛాన్సెస్ ఉన్నాయండి? గత సంవత్సరం, ముందు సంవత్సరం వివాహం జరిగి కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కోసం కానీ ఎదురు చూస్తే మంచి ఫలితాలే వస్తాయి. వాళ్ళకి శుభవార్తలు వింటారు. ఈ ఏడాదిలో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించవచ్చు అంటారు? వాస్తవికంగా చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రులను బెదిరించి, పిల్లలే తల్లిదండ్రులే బంగారం అని, అదని, ఇదని, ఆస్తుల కోసం ఇబ్బందులు పెడతారు. ఖచ్చితంగా జరుగుద్ది. అందుకని కన్యారాశిలో జన్మించినటువంటి బిడ్డల పట్ల తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త ఉండాలి. రెండోది, తల్లిదండ్రులు అంటే పెద్దవారు అయితే మీరు కన్యారాశిలో కానీ ఉన్నట్టే మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు దొంగతనానికి గురవుతాయి, లేదా పోవడం జరుగుతుంది, ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. ఇది కన్యారాశిలో ఉంది. అందుకని ఖచ్చితంగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ధనం పట్ల, కాస్త విలువైనటువంటి వస్తువుల పట్ల కాస్త జాగ్రత్త వహించడం, ఇది ఖచ్చితంగా జరగాలి. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్ గా ఈ కన్యారాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటారు? కన్యారాశిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం జారుడు లక్షణాలు. ఎదుటి వాళ్ళని ఇరికించి వీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ సేఫ్ సైడ్ కాదు, ఇది మోసపూరితమైనటువంటి సేఫ్ సైడ్లో ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళు. పరాభావన సంవత్సరంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఎదుటి వాళ్ళని బానిస చేస్తుంటారు, వాళ్ళు బలైపోతుంటారు, లేనిపోని వాగ్దానాలు చేస్తారు.
అది కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని పరాభావనామ సంవత్సరంలో కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం కంటే వచ్చిన ఆదాయంతో పాటు అప్పు చేసి ఇంకో కాస్త పాడు చేస్తారు. అందుకని 8 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చుగా ఉంది. మొదటి 6 నెలలు ఎలా ఉందంటారు? రెండో 6 నెలలు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళకి సంవత్సర కాలం మొత్తంలో 2 నెలలే బాగున్నారు. 10 నెలలంతా కూడా ఆశాజనకంగా బ్రతకడమే, ఆశిస్తూ బ్రతకడమే. కాబట్టి అంటే నిరుత్సాహపరుస్తున్నానని కాదు, వాస్తవాన్ని గ్రహించాలి. కొత్త సంవత్సరం వచ్చిందని నాకు బాగుంది అని గుడ్డిగా వెళ్ళిపోకండి. మీ శ్రమను మీరు నమ్ముకోండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీరు ఇష్టపడి ఏ పనులను చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ కన్యారాశి వాళ్ళకి వచ్చేటువంటి అసంకల్పితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకని కష్టపడకుండా వచ్చేసేయాలి అనేటువంటి ప్రయాణాల్లో ఎక్కువగా ఉంటారు. అదే ప్రమాదం. దాని జోలికి వెళ్ళకూడదు. అదొకటే, అంతే. తెలుసుకుంటారని చెబుతున్నాను. గురుగారు, మీరు చెప్పినట్టు ఇంతవరకు చూసుకుంటే 12 నెలల్లో మొదటి 2 నెలలు బాగుంది అన్నారు కదా, మరి అది ప్రథమార్థంలో ఫస్ట్ 2 నెలలు బాగుందంటారా, ద్వితీయార్థంలో 2 నెలలు బాగుంది? మధ్యస్థంలో ఒక 2 నెలలు బాగుంటుంది. అంటే జూన్ జూలై ఆ సమయంలో వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే పోయింది వస్తుంది, జాగ్రత్త పెట్టుకుంటే నిలబడతారు, లేదంటే మళ్ళీ కొత్త దానికి మళ్ళీ నష్టపోతారు. అలాంటి పని ఒక 2 నెలలు వీళ్ళకి అనుగ్రహాలు ఉన్నాయి. అంటే నవగ్రహాలన్నీ కూడా వీళ్ళ కోసం మంచి చేయడానికి 2 నెలలు రెడీగా ఉన్నాయి. ఏం చేసినా కలిసి వస్తుంది. అప్పుడు ఆ తర్వాత నష్టాలు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? కన్యారాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పిల్లల చదువులు బాగుంటాయి, మంచి గుర్తింపులు వస్తాయి, అవార్డులు తీసుకుంటారు, రివార్డులు తీసుకుంటారు, మెడల్స్ కొడతారు, స్పోర్ట్స్లో రంగంలో ఉంటే మంచి మంచి విజయాలు సాధిస్తారు, రాత పరీక్షలు ఎలాంటిలో ఉంటే మంచి పేర్లు వస్తాయి, అలాగే తరగతి గదిలో మంచి పేర్లు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. అదేవిధంగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, మ్యాక్సిమం 1 నుంచి 10 ర్యాంకులు ఎక్కువగా ఉంటారు. ఈ 2026 మార్చి టైంలో బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందండి? తప్పనిసరిగా సినీ రంగంలో ఉండి కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సినిమాలో నటించినా కానీ ఆ సినిమా హిట్ అవ్వదు. అది కూడా కాస్త ఇబ్బందులే. ఎందుకో చాలా ఇబ్బందులు అనేటువంటిది కన్యారాశిలో విజయ అవకాశాలు అందుకునేలోపు అరిష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. కారణం ఏమై ఉంటుందని అడిగితే, కన్యారాశి వారికి ఈ 2026 పరాభావనామ సంవత్సరంలో విషాధార కాల సర్పదోషం తగులుతుంది. అందుకని వీరికి ఇలాంటి ప్రభావాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన పరిహారం నేను ఆఖరిలో తెలియజేస్తాను. అది చేసుకుంటే అద్భుతంగా అన్ని మంచి జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే? ముఖ్యంగా కరెక్ట్గా బాగా అడిగారు తల్లి. చాలా జాగ్రత్తలు పాటించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కన్యారాశులు అంటే రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు జీవిత కాలంలో ఎప్పుడు పడని అవమానాలన్నీ ఈ పరాభవన సంవత్సరంలో తీసుకోవాల్సిందే, భరించాల్సిందే. ఎన్ని రాటు దెబ్బలు తగులుతాయంటే అన్ని దెబ్బలు తగులుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం లేదు కానీ వాహన యోగం ఉంది. కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు బళ్ళు కొనవచ్చు, సెకండ్ హ్యాండ్ బండి కొంటారు, కొత్త బళ్ళు కొంటారు, బాగానే ఉంటుంది. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యానం పుష్కలంగా ఉంది. కన్యారాశిలో ఉన్న వాళ్ళు విదేశీయానం ప్రయాణం చేయొచ్చు, ఎక్కడైనా సెటిల్ అవడానికి ప్రయత్నం చేసిన పని అయిపోతుంది. అన్ని రకాలుగా వాళ్ళకి యోగం ఉంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? బ్రహ్మాండంగా చేస్తారు. కన్యారాశిలో ఉన్న దూర ప్రయాణం చేస్తారు, తిరుగుతారు. ఏంటంటే వాళ్ళకి ఏ అరిష్టాలు లేవు, బాగానే ఉంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చిందండి చిక్కుమళ్ళ. వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి. చర్మానికి సంబంధించినటువంటి రోగాల బారిన పడతారు కన్యారాశి వారు ఈ సంవత్సరం. అందుకని చర్మ వ్యాధులు ఎక్కువగా పాకేటువంటి అవకాశాలు కన్యారాశి వారికి ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో రైతులకు ఎలా ఉందంటారు? రైతులకు కన్యారాశిలో జన్మించినటువంటి వారిలో 2 పంటలు చేతికి అందుకుంటారు. 2 పంటలే చేతికి అందుకుంటారు. మిగిలినంతా సర్వసాధారణంగానే ఉంటుంది. అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు అయితే ఏమీ లేవు. సాధారణమైనటువంటి జీవితమే. మంచి యోగము లేదు, అలాగని పడిపోవడం లేదు. గురుగారు, ముఖ్యంగా కొంతమంది సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఈ ప్రైవేట్ సెక్టర్ కాకుండా కొత్తగా మాది మీద ఏదైనా వ్యాపారం చేసుకుందాం అని అనుకుంటుంటారు. ఇంకో పరంగా ఇంకొకరు పెట్టుబడులు ఎక్కడైనా పెడదాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది రైట్ టైం అంటారా మరి వీరికి? కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి బాగా కలిసి రావాలంటే బంగారం మీదే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. 1 వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. కన్యారాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వసాధారణం. షేర్ మార్కెట్లో పెడితే నష్టాలు వస్తాయి. ఇది జరిగేది. మరి గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి, కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు 2026 పరాభావనామ సంవత్సరంలో వీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి అమ్మవారు దుర్గాదేవి. కాబట్టి వీరు దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని, అంటే ఓం దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా ఏదైనా అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకోవాలి. అయితే కన్యారాశి వారికి 2026 పరాభావన సంవత్సరంలో విషాధారుడు అనేటువంటి ఒక కాలసర్పదోషం బారిన పడబోతా ఉన్నారు. అందుకని దానికి సంబంధించినటువంటి పరిహారం తెలియజేస్తాం.
వీరు సంవత్సర కాలం మొత్తంలో ఏదైనా ఒక పౌర్ణమి రోజున ఒక జిల్లేడాకు తీసుకుని దాని మీద బియ్యం పిండితో ఒక సర్పాన్ని చేసి దానికి పసుపు కుంకుమను అద్ది ఒక ఎరుపు రంగు పుష్పాన్ని సర్పాకారకారంగా సిద్ధం చేసినటువంటి పిండి మీద ఉంచి పారే నీళ్ల దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ల దగ్గర వెళ్ళి దీన్ని నీళ్ళల్లో వదలాలి. వదిలినప్పుడు ఓం కాలసర్పాయ నమః అని మనసులో అని అనుకుని అక్కడ స్నానం ఆచరణ చేసి ఇంటికి వచ్చి దీపం పెట్టుకుంటే చాలు. ఇది కన్యారాశి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మం. ఇలా కానీ చేసుకోగలిగితే కాస్త శాపాల నుంచి బయటపడతారు. అంటే నరదిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటి బారి నుంచి బయటపడేటువంటి ప్రత్యామ్నాయం ఈ పరిహారం. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదంతా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.